Dear friends, good morning, and of course, a rainy good morning. వర్షం వర్షం కురిసిన మార్నింగ్ అంటే వర్షం కురిసిన ఏ వర్డ్ బాగుంటుంది? వర్షం కురిసిన తెల్లవారజాము వర్షం కురిసిన మార్నింగ్, వర్షం కురిసిన తొలి సంధ్య పిలిచింది తలుపు తీయన ప్రభు, ఆ పాట. అలా వర్షం చాలా చాలా కురిసేసింది రాత్రంతా. నేను మార్నింగ్ లేచి కొంచెం కాఫీ తాగుతూ ఇప్పటి నుంచి యోగా మెడిటేషన్ మడి కట్టుకొని ఎలా చేయాలి, ఇది నా ఆడియన్స్కి మర్చిపోయాను, నా సబ్స్క్రైబర్స్కి, ముఖ్యంగా నా ఫ్యాన్స్కి, నా వర్షిపర్స్కి, నా అభిమానులకి, నా భక్తులకి ఓషో అరుణేశ్వరి ఇస్తున్నటువంటి సందేశం త్రూ మెడిటేషన్, యోగా అండ్ మడి కట్టుకొని చేసే మెడిటేషన్తో పాటు మేనిఫెస్టేషన్స్, ఇవన్నీ. అయితే హ్యాపీ వర్షం కురిసే తెల్లారుజాము. వర్షం ఈ విధంగా బాగా కురుస్తుంది అంటే పాడి పంటలు, పెరుగు పంటలు, తోడు నీడ, ఆవు దూడ అన్నీ బాగానే ఉంటాయి. ఈరోజు వార్తలు అవి నా చిన్నప్పుడు ఇమిటేట్ చేసేదాన్ని అంట మా అమ్మ చెప్పేది. రేడియోలో వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ, ఇంటి పేరుతో సహా చక్కగా స్పష్టంగా చెప్పేదాన్ని. జస్ట్ 2 బర్త్డేలు కూడా కాలే అంటే, ఇంకా 2 years పాప కూడా కాదంట, ఇంత చక్కగా వార్తలు చెప్పి. అయితే మా డాడీకి అమ్ములు వార్తలు భలే చెప్తుంది, ఏదమ్మా చెప్పు అంటే యాజ్ ఇట్ ఈస్ వార్తలు 10 నిమిషాల వార్తలు. ఆఖరికి వాళ్ళ ఊర్లో తుఫాను. ఏంటి విజయవాడలో తుఫానా? ఇదంటే అవుతుంది, అదంటే అవుతుంది కదా, అయ్యాకే అది అంటుంది వార్తల్లో విని. అంటే ఎమ్మటే హీ ప్యాక్డ్ అప్ ఎవ్రీథింగ్ టు విజయవాడ, వెంట్ అండ్ సా హిస్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఆర్ సేఫ్, దెన్ కేమ్ బ్యాక్. అలా వార్తలు అంటే మామూలుగా ఉండదు వార్తలు. అందులో కింద తావత్తు గట్టిగా పెట్టి రాని తీసేస్తే వాతలు, ఓన్లీ వాతలే. అవి వార్తలు కాదు, వాతలు. ఎక్కువ మాట్లాడితే వాతాలు, వాతావరణం యొక్క వాతలు. అప్పుడప్పుడు వాతావరణం కూడా వాతలు పడుతుంది అవి ఇవే. ప్రకృతి ప్రళయతాండం ఆడింది, ప్రకృతి ప్రణయం ఆడింది, ప్రకృతి ప్రమాదం సృష్టించింది, ప్రకృతి ప్రమోదం వినోదం సృష్టించింది. ప్రకృతి ప్రథమంగా మనకి ఒక విషయాన్ని తెలియజేస్తుంది. వక్త్ సినిమాలో బాలరాజ్ సహాని ఆజ్ హమారే పాస్ పైసే హై సబ్ కుచ్ హై, అప్పుడు ఒక గురువుగారు ఈ విధంగా అంటారు, బాలరాజ్ సహాని, చౌదరి సాబ్ आप बोल रहे आपके पास सब कुछ है क्या? आपके पास నేచర్ भी है, ప్రకృతి भी है. ప్రకృతి ఏం బిక్తుంది నాకు బోల్డ్ ఆస్తుంది అంటాడు. వెంటనే ప్రకృతి ప్రళయం, భూకంపం, ఎర్త్క్వేక్ వస్తుంది. ప్రకృతి చేసే విలయ తాండవం శివతాండవం కన్నా ఎక్కువ. శివుడి 3వ కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువ ప్రకృతి చేసే విలయ తాండవం, ప్రళయ తాండవం, శివతాండవం. డియర్ ఫ్రెండ్స్, శివుడు ఎప్పుడు ఒకే మూడ్లో ఉండడు, ముక్కోటి దేవతలు ఎప్పుడు ఒకటే మూడ్లో ఉండరు. వాళ్ళు డిఫరెంట్ మూడ్స్, డిఫరెంట్ షేడ్స్. మనం రోజు ఒకే చీర కట్టుకుంటాం, ఒకే మ్యాక్సీ వేసుకుంటాం, ఒకే దుద్దులు పెట్టుకుంటాం, కమ్మలు, ఒకే నెక్లెస్ పెట్టుకుంటాం, ఒకే గాజులు వేసుకుంటాం, కాదు కదా. ఒకే చెప్పులు వేసుకుంటామా, ఒకే కూర తింటామా? ఇంకా వద్దు, ఇంకా దూరం వెళ్ళొద్దు. ఎందుకంటే ఇవాళ రేపు ఆడపిల్లలు, సరే మగపిల్లలు ఓకే, వాళ్ళ సంగతి వదిలేయి, నాకు అనవసరం. ఆడపిల్లలు
ఎప్పుడు ఒకే బాయ్ ఫ్రెండ్తో ఉంటామా? ఎప్పుడు చూసినా ఒకటే బాయ్ ఫ్రెండా? మార్చాలి, చేంజ్ చేయాలి. ద ఓల్డ్ షుడ్ గో, న్యూ షుడ్ కమ్. ఇట్లా ఉన్నారు ఆడపిల్లలు. అసలు నెత్తి మొత్తం మెరిసిపోతుంది. అంటే తల మొత్తం అంటారు చూడు, షాక్తో. చిన్నప్పుడు ఇందిరా టీచర్ అని మా ఇంగ్లీష్ టీచర్ ఒక స్టోరీ చెప్పింది. అందులో ఒక అమ్మాయి షాక్ అయ్యింది. ఆమె నల్ల జుట్టు తెల్లగా అయిపోద్ది షాక్తో. కొంతమందికి నోరు పడిపోద్ది, కొంతమందికి చెవులు పడిపోతాయి, కొంతమందికి ముక్కు పడిపోద్ది. అట్లా షాక్లో ఆమెకి జుట్టు తెల్లగా అయిపోయింది. సరే డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ పక్కన పెట్టేస్తాయి. లెట్ us కమ్ టు ద మీటింగ్. ఈ మేనిఫెస్టేషన్స్, మెడిటేషను మడిగట్టుకొని నిష్టగా, నియమంగా, చాలా తెలివిగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో సీనియర్ సిటిజన్స్. మేడం జూనియర్స్ మనుషులు కాదా? కాదు, మాకు కాదు. అంతే. నాకు వైట్ రేషన్ కార్డు లేదు కాబట్టి వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్ళు చచ్చిపోవాలి. ఎస్. ఒక పాట ఉంది. నేను బిఏ చదువుతున్నా, ఇంకా ఫస్ట్ ఇయర్. అప్పుడు ఊరికే సమ్మర్ హాలిడేస్కి ఎప్పుడు ఇంట్లో ఉంటావు, చదువు చదువు చదువు, వెళ్ళు మా చుట్టాల ఇంటికి వెళ్ళి చూసిరా అని మా అమ్మ పంపింది. మా అన్నయ్యకి పెళ్ళైంది, పెద్ద అన్నయ్యకి. ఆమె భార్యమో ఎర్ర విఐపి సూట్ కేసు నిండా నా చీరలు, నా డ్రెస్సులు అన్నీ పెట్టి వెళ్ళు, వారం రోజులు అలా ఇలా అలా ఇలా సరదాగా తిరిగి రాడు. ఇంట్లో అందరూ డబ్బులు కూడా ఇచ్చారు, బాగా డబ్బులు ఇచ్చారు. మాకేం తక్కువ అండి, నేను ఒక్కటే కాలేజ్కి వెళ్తున్నా, అందరూ గవర్నమెంట్ జాబ్స్. అమ్మ నాన్న, అన్నయ్యలు, వదినలు అందరూ ఎర్ర విఐపి సూట్ కేసు ఇచ్చి దాని నిండా నా బట్టలన్నీ పెట్టి సర్ది డబ్బులు కూడా ఇచ్చి అందరూ ఒకరికి తెలియకుండా ఒకరికి తెలియకుండా ఒకరికి తెలియకుండా అందరూ డబ్బులు ఇచ్చారు. ఇక మన షాపింగ్కి అర్థమే లేదు, తిరుగులేదు, అది వేరే విషయం. అర్థం కూడా లేదు. చాలా నవ్వు వచ్చింది నాకు. అయితే బస్ ఎక్కాను, అదేదో వాల్వో బస్సులో బొంగు ఏదో. ఐమ్ సో సారీ, నాకు చిరాకు అలాంటి బస్సులు అంటే. ఐ లైక్ ట్రైన్. నాకు చాలా అసహ్యం. ఐమ్ సో సారీ టు యూజ్ దట్ చీప్ వర్డ్, లో క్యాస్ట్ పీపుల్ వర్డ్. తక్కువ కులం వాళ్ళు వాడతారు. నాకు తెలియదు కూడా ఆ దరిద్రం లాంగ్వేజ్, బట్ రోజు వింటూ ఉంటా కోర్టులో. అయితే ఆ చెత్త బస్సులో ఎక్కాను. ఎక్కితే ఫస్ట్ సీటే నాది, లేడీస్ ఫస్ట్ సీట్. ఎదురుగా టీవీ. ఆ టీవీలో ఒక సినిమా, ధర్మాత్ముడు, కృష్ణరాజు, ఉప్పలపాటి కృష్ణరాజు, ప్రభాస్ వాళ్ళు కదా. అండ్ విజయశాంతి, జయసుధేమో కృష్ణరాజు ఏ మ్యాన్ అని పిలుస్తుంది. ఆయనేమో ఏ ఉమెన్ అంటాడా? లేదు, మా ఫ్రెండ్స్ ఇట్లాగే అడిగారు. జయసుధ కృష్ణరాజుని ఏ మ్యాన్ అని పిలుస్తుంది అంటే ఆయన ఏమని పిలుస్తాడు? ఏ ఉమన్ అని పిలుస్తాడు. ఓమ్మా, చాలా ఇష్టం ఆవిడంటే. పెళ్ళి చేసుకుంటాడు, ఆమె ఆయన చేత ఒక ఇది పెట్టేస్తుంది పని, వాళ్ళకు అమ్మాయి పుడుతుంది విజయశాంతి. ఇక అది మొదలెడుతుంది ప్రేమ, లవ్, అడ్డమైన వాళ్ళతో. వాడికేమో ఈమె ఆస్తి మీద కన్ను. ఇలా అయితే వాడు అసలు మంచోడు కూడా కాదు. ఈమె ఆస్తి చూసి, ఈమె డబ్బు చూసి వస్తాడు. వచ్చి అందులో ఈ పాట, అవునంటావా కాదంటావా ఏమంటావు, కాదన్నానా లేదన్నానా రానన్నానా. ఇలా ఉంటారండి ఆడపిల్లలు, అమాయకులు. వాళ్ళేమో డబ్బు కోసం, ఆస్తి కోసం వస్తారు సిగ్గులేని వాళ్ళు, వీళ్ళేమో అమాయకంగా పడిపోతారు. అలా పడద్దు. ఈరోజు మీటింగ్లో పాయింట్ అది. చాలా ఇంటెలిజెంట్గా ఉండాలి. ఆడపిల్లల తల్లులు, అదేంటి మేడం ఆడపిల్లలే కదా, ఆడపిల్లల తల్లులు కూడా తస్మాత్ జాగ్రత్త. నడిచేటప్పుడు కాలు జారకూడదు.